బట్టలు మడతేద్దారని వచ్చా. ఇక తోళ్ళకి మందు తెచ్చాను, తోడంటికి పాలు ఉన్నాయి. ఇక నీకు ఇడ్లీ ఇష్టమని పూలు కదంతా మిచ్చిరి తెచ్చాను. థ్యాంక్స్. ఏం పూలు అయ్యి? అయ్యో మొల్లలా కడతానైతే. సరే 7:30 అయిపోయింది, నేను ప్రార్థనకి వెళ్ళాలి. పాలు ఉన్నాయి చూడు. అయితే రేపు ఏ రోజు మా ఆయన తీయమని వీడియో తీమాయ. టమాటా పచ్చడి అండి. సాంబార్ అయితే మా అమ్మాయి పోసింది. అన్నం అయితే వండుతాను నేను. బట్టలు తూతుమేమో కానీ మడతెట్టేటప్పుడు మట్టికి తలపేనం తోపుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు అన్నం వండాలి. టోపీ పొద్దున్నే కావాలి కానీ కావాలి, అది వండొచ్చు. మంచి సరదాగా చదిరావే. బట్టలు భలే మడతేసి డిజైన్ బాగుంది. బట్టల షాపులో ఉన్నట్టు ఉందా? ఉంటుందిలే, మడతేసేటప్పుడు తెలుస్తుంది. ఈ పూలు కడతాను అందిద్ది కదా. బాగున్నాయా? చాలా పెద్దవి అయినాయి. నేను వద్దా అన్న అవ్వ అనుకున్నాను. నచ్చిపోయాను. బాగున్నాయి, బాగా గట్టు. కానీ ఇన్ని పూలు నాకు వద్దు. కొన్ని పూలు గుజ్జుకిచ్చి నేను కొన్ని పెట్టుకుంటా. సరే అయితే. ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు ఎక్కువ పూలు. బాగున్నాయి. ఏ పని చిన్నమ్మా? ఎవరికే? మచ్చిలు తెస్తాను. మచ్చిలు తెచ్చేలా కదా టీ పెట్టా. బాటిల్ నిండుద్దా? నిండితే కనుక రేపు మధ్యాహ్నం తెద్దు కానీ మచ్చిలు తెస్తాను నేను అన్ని. ఒక టీ మధ్యాహ్నం కరెంటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను మంచినీళ్ళు తెచ్చేస్తాను వెళ్ళి. అవి అట్టుపళ్ళు అయిన వచ్చాడు తీసుకోండి. పండు ఇవ్వండి. పచ్చి ఎందుకు? చిన్న చిన్న యాన్ ఉంటే మా దోడకు ఒకసారి ఇవ్వండి. ఎక్కడ ఊరు వెళ్ళారా? గంటవారి కూడా బాగా చేస్తారు. అలా పొలాలపాడు ఒకటి, పొలాలపాడు బాగానే చేస్తారు. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళి రావాలి మీరు? గంటవారి కూడా దొరుకుతాయి. థియేటర్
మధ్యాహ్నం కరెంట్ వస్తుందో ఉండదో చెప్పలే. ఖాళీ ఉండొద్దు మధ్యాహ్నం. నేను రానే పెట్టు. ఇందా టీ స్ట్రాంగ్గా బాగుంది ఇవాళ. బాగుంటే తాగు. రోజు ఇలా పెడతలేదే మరి, తేడాగా ఉంటుంది రోజు. టీ పొడి తేడా అది. ఆ టీ పొడి అయిపోయిందిలే నేను సాయంత్రంతో. 3 గాజుల కన్నా ఎక్కువ నచ్చదు. ముందు నుంచి ఇష్టం లేదు కలగా. నువ్వేమో సరే ఇప్పుడు కోతనం క్యారేజీ అవుద్ది అది. 7 క్యారేజీ వద్దంటున్నాడుగా. నాకు క్యారేజీ కావాలిగా. పెరుగేమన్నావుగా. సరే అయితే తిరిగోసి పెట్టన్నావుగా. ఆదివారం నువ్వు మర్చిపోయి పని ఎలా కుదుర్చుకున్నావు చెప్పోసారి. నేను పాత్రకి వెళ్ళాలిగా. మళ్ళీ వంట చేసుకుని పాత్రలో నుంచి వచ్చాక వెళ్ళి ఉప్పు తెస్తాను. నాకైతే ఎలా తీయాలి మట్టికి. ఆదివారం మట్టికి నేను పొద్దున్నే వెళ్ళను అసలు. దేవుడు వారమంతా కాపాడుతున్నాడు తెలుసా. ఒకరోజు మందగాడు దేవుడిది. పప్పులో వేద్దారు అనుకుంటే మరి దేవుడు ఇవాళ పిండికి వెళ్తాడుగా మధ్యాహ్నం. మన ఇద్దరికి ఇద్దరే దోసకాయ కూర వండారు. అదంతా వేసేస్తే పులుపు వచ్చేద్దామో కూర. గింజలు తీసేస్తాను కదా. సరే అయితే ఎలుక వచ్చాను మర్చిపోయాను నేను. ఇట్లా టీ పెట్టావా? కూర తర్వాత వండుకుంది అన్నాను ముందు. కాఫీ కలిపేసాను. సరే అయితే క్యారేజీ కూడా పెట్టి. నేను వారంలో 1 రోజు అడుగుతున్నాను అన్నయ్య సెలవు. అదేనా ప్రార్థన కోసం మధ్యాహ్నం దాకానేగా. పోనీ ఎర్రజమైన ఈడియా తీయమానండి. జాగ్రత్త కింద చూసుకుని. చేతులు కడుక్కో. మాకైతే బండి ఎట్టుకుంటా ప్లేస్ అయితే సరిపోక సందులో అయితే పెడతామండి. మాది ఇల్లు చిన్నదైనా స్థలం కూడా చిన్నదేనండి. మా వేణు డ్యూటీకి అయితే వెళ్తున్నాడు. జాగ్రత్త.